దేవుడు ప్రస్తావన వచ్చినప్పుడల్లా దెయ్యం గురించి వింటూనే ఉన్నాం, నమ్ముతూనే ఉన్నాం. ఆ వినికిడి సారాంశం నమ్మకపు దెయ్యాలు క్రూరమైనవి, విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి దేవుడంటే భయం అని. కానీ దైవ శక్తికి సైతం లొంగని 6 ప్రేతాత్మలు 6 ఏళ్ల పాటు ఓ అమ్మాయి శరీరాన్ని ఆవహించి అనుక్షణం నరకయాతన పెట్టాయి. చివరికి క్రూరంగా చంపేశాయి. 2005లో ప్రపంచాన్ని వణికించినది ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ అనే సినిమా కల్పిత కథ కాదు. 1995లో ముగిసిన ఓ అమ్మాయి నిజ జీవిత వ్యథ. జర్మనీ చరిత్రలో సంచలనంగా మిగిలిన అన్నలీస్ మిషెల్ కన్నీటి గాథ నేటికి ఓ మిస్టరీనే. ఉన్నట్టుండి నవ్వడం, క్రూరంగా చూడటం, ఎంతటి బలవంతుడినైనా ఒంటి చేత్తో నొక్కిపెట్టి కదలకుండా చేయగలగడం, పైకి లేచి చేతులు చాచి వికృతంగా ప్రవర్తించడం, తనని తాను బాధించుకోవడం, కాళ్లతో పాటు చేతులను ఉపయోగించి మెట్లు దిగడం, మనిషి మొత్తం రకరకాల మెలికలు తిరగడం, ఇదంతా నేటి హారర్ చిత్రాలు సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ దెయ్యం ఆవహిస్తే అలాగే ప్రవర్తిస్తారు అని మొదటిసారిగా ప్రపంచానికి తెలిసింది మాత్రం అన్నలీస్ ని చూసినప్పుడే. అన్నలీస్ పశ్చిమ జర్మనీ బవేరియాలోని లీబ్లెఫింగ్ లో 1952 సెప్టెంబర్ 21న జన్మించింది. జోసెఫ్, అన్నా మిషెల్. ఆమె తల్లిదండ్రులు వాళ్ళు రోమన్